ఒక యుద్ధం వర్తమానాన్ని చెరిపేస్తుంది, భవిష్యత్తును భయంకరంగా మార్చేస్తుంది, గతమే ఘనమనిపించేలా చేస్తుంది. అలాంటి యుద్ధమే జరుగుతోంది పశ్చిమాసియాలో. అక్కడ కనిపించే ప్రతి పరిణామం ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పుతోంది, కూటములు క్రియేట్ చేస్తోంది, కొత్త కయ్యాలకు ఆజ్యం పోస్తోంది. 3 దేశాలు కలిసి కుదుర్చుకున్న మక్కా ఒప్పందంలోకి ఇప్పుడు ఇరాన్కు ఆహ్వానం అందించింది. మరి టెహ్రాన్ అడుగులు ఎటు? ఆ ఒప్పందంలో చేరుతుందా? అసలు మక్కా అగ్రిమెంట్ ఏంటి? పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం. ఇస్లామిక్ నాటోలోకి ఇరాన్కు ఆహ్వానం. ఆ దేశం చేరేనా? ఇరాన్ అడుగులు ఎటు? ఇస్లామిక్ నాటోలో చేరే పరిస్థితి ఉందా? అసలు మక్కా ఒప్పందం అంటే ఏంటి? ఇస్లామిక్ నాటో అనే పేరు ఎందుకొచ్చింది? ఇస్లామిక్ నాటోలో ఇరాన్ చేరితే జరిగేదేంటి? 5 నెలలు దాటిన పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయ సమీకరణాలనే మార్చేస్తోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలన పరిణామం తెర మీదకు వచ్చింది. సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్ కలిసి కుదుర్చుకున్న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరాల్సిందిగా ఇరాన్కు ఆహ్వానం అందింది. ఈ ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారిక వార్తా సంస్థ అధిపతి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇస్లామిక్ నాటోలో చేరాలని ఇరాన్ను ఏ దేశం ఆహ్వానించింది? ఎప్పుడు ప్రతిపాదన వచ్చింది? సభ్యత్వానికి ఎలాంటి షరతులు ఉన్నాయనే విషయాలపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక అటు మక్కా ఒప్పందం వ్యవస్థాపక సభ్య దేశాలైన సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు ఇరాన్కు ఆహ్వానం పంపిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అమెరికా ఆధారిత భద్రతా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మధ్యప్రాచ్య దేశాలు కొత్త భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రపంచ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆగస్టు 7న మక్కాలో మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఒక సభ్య దేశంపై సాయుధ దాడి జరిగితే దాన్ని మిగిలిన సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించే విధంగా పరస్పర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఒప్పందాన్ని ఇస్లామిక్ నాటోగా అభివర్ణిస్తున్నారు. నాటోలోని ఆర్టికల్ 5 తరహాలో దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నది మక్కా ఒప్పందాల్లో క్లియర్గా చెప్పలేదు. దీనిలో పరస్పర రక్షణతో పాటు రక్షణ పరిశ్రమలో సహకారం, సంయుక్త సైనిక విన్యాసాలు, నిఘా సమాచార భాగస్వామ్యం లాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సంయుక్తంగా ఆయుధాల తయారీ, వ్యూహాత్మక సమాచార మార్పిడికి కూడా ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తోంది. ఈ కూటమిని 3 దేశాలకు మాత్రమే పరిమితం చేయకూడదనే అభిప్రాయాన్ని ఇప్పటికే పాక్ వ్యక్తం చేసింది. ఈజిప్ట్ను భవిష్యత్ సభ్య దేశంగా పరిగణించే అవకాశం ఉందని సిరియా, బంగ్లాదేశ్ కూడా ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాకు ఇరాన్ అనుబంధ గ్రూప్ హౌతీలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాంటిది ఇప్పుడు నిజంగా ఇరాన్కు ఆహ్వానం వెళ్లి ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మొత్తం పశ్చిమాసియాలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈ ప్రాంత దేశాలు అమెరికా రక్షణ గొడుగు నుంచి బయటకు రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ఈ ఒప్పందంలో చేరితే హౌతీలపైనే దాడులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆహ్వానం మేరకు ఫలిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. 2023లో సౌదీ, ఇరాన్ తమ మధ్య దౌత్య సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ మధ్య యుద్ధ పరిస్థితులతో ఆ సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు ఇరాన్ ఈ కూటమిలో చేరితే దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ ఒకే రక్షణ కూటమిలోకి వచ్చినట్లవుతుంది. ఇది మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లోనే పెద్ద మార్పుగా మారుతుంది. ఇరాన్ను కలుపుకుపోవడం ద్వారా కూటమి విస్తరించవచ్చు. మరి ఇరాన్ను దృష్టిలో పెట్టుకుని ఏర్పడిన భద్రతా వ్యవస్థలోనే ఇరాన్ సభ్యుడిగా ఉంటే సభ్య దేశాల మధ్య రక్షణ బాధ్యతలు ఎలా అమలు చేస్తారనేది అతిపెద్ద ప్రశ్న. ఇదంతా ఎలా ఉన్నా ఇస్లామిక్ నాటోలో ఇరాన్ చేరిక అనేది
ప్రపంచ రాజకీయాలనే షేక్ చేసే పరిణామంగా మారుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మొదట్లో ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే ప్రయత్నంగా భావించిన కూటమిలోకి చివరకు ఆ దేశాన్నే చేర్చుతున్నట్లు అవుతుంది. దీంతో ఈ కూటమి ఇరాన్ను అడ్డుకునే వ్యవస్థ నుంచి భాగస్వామిగా చేసుకున్న ప్రాంతీయ భద్రతా వేదికగా మారుతుంది. ముస్లిం మెజార్టీ దేశాలు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల భద్రతా హామీలపై ఆధారపడకుండా తమ సొంత ప్రాంతీయ భద్రతా వ్యవస్థను నిర్మించుకునే ప్రయత్నానికి ఇది బలమిచ్చే ఛాన్స్ ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాన్ ఒకే రక్షణ కూటమిలో ఉంటే రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల శత్రుత్వం కూడా కొత్త దిశలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గటానికి కూడా దోహదపడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా ఇస్లామిక్ నాటోలో ఇరాన్ చేరితే పశ్చిమాసియాలో భద్రతా సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇస్లామిక్ నాటోకు సంబంధించి పాక్, తుర్కియే పాత్ర కీలకంగా కనిపిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్కు వెళ్లి శాంతి భద్రతలతో పాటు మక్కా ఒప్పందం, యుద్ధ సంక్షోభంపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ మధ్యవర్తిత్వం కూడా చేస్తోంది. ఇక అటు తుర్కియే కూడా ఈ ప్రాంతంలో ఏదో ఒక పక్షాన ఉండటం కంటే మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా సౌదీ అరేబియా, తుర్కియే, పాక్, ఇరాన్ లాంటి దేశాలు ఒకే భద్రతా వ్యవస్థలోకి వస్తే ముస్లిం మెజార్టీ దేశాల మధ్య స్వతంత్ర ప్రాంతీయ భద్రతా వ్యవస్థకు బలం చేకూరవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ నాటోలోకి ఇరాన్ అనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరమీదకు తెస్తోంది. నిజంగా అందులో ఇరాన్ చేరితే జరగబోయేదేంటి? సభ్య దేశాల మధ్య విభేదాలు వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఈ ఇస్లామిక్ నాటో వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇరాన్ అందులో చేరితే భారత్ మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? పశ్చిమాసియా యుద్ధంతో గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల్లో కొత్త ఆలోచన మొదలైంది. ఇరాన్తో పాటు ఆ దేశ ప్రేరేపిత హౌతీ లాంటి వర్గాల నుంచి తమ చమురు క్షేత్రాలపై తీవ్రస్థాయి దాడులు జరుగుతున్నా అమెరికా అడ్డుకోలేకపోవడం, ఆదుకోలేకపోవడం గల్ఫ్ దేశాల్లో కలవరం క్రియేట్ చేస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో దిక్కుతోచక తలపట్టుకుంటున్న ట్రంప్ తమను కష్టాల్లోంచి బయట పడేస్తాడనుకోవడం అమాయకత్వమే అన్నట్లుగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాయి. క్లియర్గా చెప్పాలంటే ఒక రకంగా అమెరికా మీద గల్ఫ్ దేశాలకు నమ్మకం పోయింది. అలా అని ఇప్పటికిప్పుడు అగ్రరాజ్యానికి బై బై కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో గల్ఫ్ దేశాలు సొంత కుంపటికి సిద్ధమవుతున్నాయి. అదే మక్కా ఒప్పందం. ప్రధానంగా సున్నీ ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, తుర్కియే, పాక్లతో ఏర్పడిన కూటమిలో షియా దేశమైన ఇరాన్ చేరితే పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతోంది. టెహ్రాన్ కానీ చేరితే దీన్ని సున్నీ సైనిక కూటమిగా చెప్పే పరిస్థితి ఉండదు. వేర్వేరు ప్రయోజనాలు ఉన్న దేశాలు మరో పెద్ద యుద్ధాన్ని నివారించేందుకు కలిసి పనిచేసే ప్రాంతీయ భద్రతా వ్యవస్థగా ఇది మారొచ్చు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తెర మీదకు వస్తోంది. ఇరాన్, సౌదీ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడినా రెండు దేశాల మధ్య విభేదాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇరాన్ చేరితే కూటమికి రాజకీయంగా బలం పెరగొచ్చు. కానీ సైనికంగా ఎవరు ఎవరికి ఎలా సాయం చేయాలనేది మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇక ఇటు ఇస్లామిక్ నాటో ప్రభావాన్ని, భారత్పై దీని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. భారత్ తన ఇంధన భద్రత కోసం చాలా వరకు పశ్చిమాసియాపైనే ఆధారపడుతోంది. దేశం దాదాపు 90% ముడి చమురు దిగుమతి చేసుకుంటుంటే అందులో పశ్చిమాసియా వాటా సగానికి పైగా ఆ దేశాల్లో 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి కట్టిన దేశాల్లో సౌదీతో భారత్కు పెద్దగా సమస్యలు లేకపోయినా మిగిలిన 2 దేశాలతో సవాలెదురయ్యే ఛాన్స్ ఉంటుంది. తుర్కియే అండతో పాక్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. భారత్, పాక్ మధ్య మరో యుద్ధం వస్తే రక్షణ సంధిలోని మిగతా 2 దేశాలు ప్రత్యక్షంగా ఎంటర్ అవుతాయా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఆర్థిక, సైనిక సాయానికి మాత్రం లైన్ క్లియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాక్ను కట్టడి చేయడంతో పాటు పశ్చిమాసియాతో సంబంధాలకు విఘాతం కలగకుండా దౌత్య నీతిని భారత్ అనుసరించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇస్లామిక్ నాటోలోకి ఇరాన్ చేరితే జరగబోయే పరిణామాలను భారత్ ఆసక్తిగా గమనిస్తోంది.
అటు సౌదీ ఇటు ఇరాన్ రెండు దేశాలు భారత్కు కీలకమే. ఇంధనం, పెట్టుబడులు, గల్ఫ్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ, రక్షణ, వ్యూహాత్మక సహకారం లాంటి వాటిలో సౌదీతో భారత్ బంధం ముఖ్యం. గత ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ సౌదీ సందర్శించినప్పుడు రెండు దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాయి. రాజకీయాలు, భద్రత, రక్షణ, ఆర్థికం, ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకునే చర్యలు చేపట్టాయి. ఇక ఇరాన్ అనేది భారత్కు ప్రధానంగా కనెక్టివిటీ పరంగా కీలకం. రెండు దేశాల మధ్య చాబహార్ పోర్ట్ లాంటి ఒప్పందాలు ఉన్నాయి. ఒకవేళ మక్కా ఒప్పందంలో ఇరాన్ చేరి సౌదీలో విభేదాలు తగ్గిపోతే అది భారత్కు మంచి పరిణామమే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే భారత వాణిజ్యం, సముద్ర రవాణా, ఇంధన సరఫరాలు మరింత స్థిరంగా సాగే ఛాన్స్ ఉంటుంది. భారత్కు మరో కీలక ప్రాజెక్ట్ అయిన INSTC కూడా రూట్ క్లియర్ అవుతుంది. అయితే అటు ఈ కూటమిలో పశ్చిమాసియాలో పాక్ ప్రభావం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా భారత్కు సవాల్గా మారే ఛాన్స్ ఉంటుంది. సౌదీ తన భద్రతను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. పశ్చిమాసియాలో తన పాత్రను పెంచుకోవాలని తుర్కీయే అనుకుంటోంది. తన సైనిక, దౌత్య ప్రభావాన్ని యూజ్ చేసుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. దీంతో మక్కా ఒప్పందం పెద్ద మార్పునకు సంకేతంలా కనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు అందులో ఇరాన్ చేరితే మొత్తం సమీకరణమే మారిపోయే అవకాశాలు ఉంటాయి. మూడు దేశాల రక్షణ ఒప్పందంగా మొదలైన మక్కా కూటమి భవిష్యత్తులో మరింత విస్తృతమైన పశ్చిమాసియా భద్రతా వ్యవస్థకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి దీన్ని పెద్ద విజయంగా చెప్పడం తొందరపాటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు ఆహ్వానం అందిందన్న వార్తపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇరాన్ ఒకవేళ ఆహ్వానాన్ని అంగీకరించినా చరిత్రలో ప్రత్యర్థులుగా ఉన్న దేశాలను నమ్మకమైన భద్రతా భాగస్వాములుగా మార్చడం అంత సులభం కాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి.